అది ఎంత ప్రత్యర్థులైనా పలకరించుకోవడం అనేది సర్వసాధారణమైన విషయం. దాన్ని చిలవలు పలవలు చేసి మాట్లాడి మళ్ళీ వాళ్లే సర్దుకొని మళ్ళీ వాళ్లే వైఎస్ఆర్సీపీ మీద వేయటం సరే. నేనేమంటానంటే అంత భయం వేస్తుందా ప్రతిపక్షం ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉంటే ఈసారి ప్రభుత్వం ఉండదని? తొందరగా ఏదో ఒకటి జరిగిపోతేనే ఈ ప్రభుత్వం నిలబడుతుందా? తొందరగా ఏదో ఒకటి జరిగిపోతే నీ ప్రభుత్వం నిలబడుతుందా? వచ్చే ఎలక్షన్ దాకా మేము ప్రతిపక్షంలో ఉంటే మీరు తట్టుకోలేరా అనేది వాళ్ళు ఆలోచించుకోవాలి. ఇక్కడ ఏంటంటే మేము ప్రతిపక్షంలో ఉన్నాం, ప్రతిపక్షంలో కూడా విపక్షంలో ఉన్నాం. వాళ్ళు చెప్పిన లెక్కల ప్రకారమే 11 మాత్రమే మాకు వచ్చినాయి. మీకెందుకు అంత భయం? దాని గురించి అంత ప్రతిదాన్ని ఇష్యూ చేసి మాట్లాడాల్సిన పరిస్థితి మీకు ఎందుకు వస్తుంది? ఇవన్నీ ఎందుకు వస్తున్నాయని నేను అనుకుంటున్నానంటే, ఈ ప్రభుత్వం మన పిట్టల దొరలాగా కళ్ళబొల్లి మాటలన్నీ చెప్పి అంతన్నాడు ఇంతన్నాడు గంగరాజు అని చెప్పేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమీ చెయ్యలేక, ఏమీ చెయ్యని ఇష్టం లేక, ఏమీ చేయడం చేతగాక అన్ని ఇచ్చిన మాటలన్నీ తొంగలో దొక్కేసి ఇప్పుడు ఇలాంటి పిట్ట కథలు, కట్టు కథలు, కాకమ్మ కథలు అడ్డం పెట్టుకొని భయభ్రాంతులకు ప్రజలను గురి చేయాలన్న ఉద్దేశంతో మాట్లాడుతున్న మాటలు తప్పితే వీళ్ళు పరిపాలించే ఉద్దేశం గాని, ప్రజల్ని సక్రమంగా సంక్షేమంగా సంరక్షణగా చూసే ఉద్దేశం గాని వీళ్ళకి లేదని అనిపిస్తుంది. వీళ్ళకి ఖచ్చితంగా లేదని అనిపిస్తుంది. ఖచ్చితంగా ఉంటే ఎవరైనా అధికారంలోకి వస్తే పరిపాలన మీద దృష్టి పెడతారు, ప్రజల మీద దృష్టి పెడతారు, భవిష్యత్తులో మనం మళ్ళీ ఎలా అధికారంలోకి రావాలనే దాని మీద దృష్టి పెడతారు. అది వదిలేసి నిరంతరం విపక్షం మీద, నిరంతరం జగన్మోహన్ రెడ్డి గారి మీద కాన్సన్ట్రేషన్ చేస్తే బెంగళూరులో రెస్ట్ చూసుకున్న ఆయన ప్రజల్లో మీరే చూపించేటట్టున్నారు, నిరంతరం ఆయన గురించే మాట్లాడుతున్నారు. అంటే దీని ఉద్దేశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే, వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే ఎంత భయం ఈ కూటమి ప్రభుత్వానికి ఉంది అనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. వాళ్ళ భవిష్యత్తు ఏంటనేది వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళు భయపడుతున్నారా, జగన్మోహన్ రెడ్డి గారు భయపడుతున్నారా షర్మిల గారికి? అంటే జగన్మోహన్ రెడ్డి గారు భయపడుతున్నారని అనుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఉంది సింగిల్ గా, ఆయనకు వచ్చింది 11 సీట్లు. ఆయనకి ఇంకా భయం ఏంటి? నిండా మునిగితే చలి ఏంటి? మాకేంటి భయం? మేమేమన్నా కేసులు కొత్త, మాకేమన్నా జైళ్లు కొత్త, మమ్మల్ని అధికార పక్షం హింసించడం కొత్త? గత 9 ఏళ్లుగా కొత్త, హత్యలు చేయడం కొత్త, నేరాలు చేయడం కొత్తనా, హత్యలు చేయడం కొత్తనా, గతంలో ప్రజలు దోచుకోవడం కొత్తనా, ప్రజల పైన దాడి చేయడం కొత్తనా? ఒక్క సీటుతో ప్రారంభమయ్యి మేము 9 ఏళ్లు ప్రతిపక్షాన్ని అనుభవించి నాడు సోనియా గాంధీని, ఢిల్లీని, ఇటలీని, కడపకి పోటీ పెట్టి ఢీకొట్టి మేము అధికారంలోకి వచ్చిన వాళ్ళం. మాకు ఇలాంటి ప్రతిపక్షం కొత్త కాదు. మీరు పెట్టే వేధింపులు మాకు కొత్త కాదు. ఎందుకంటే గతంలో 9 ఏళ్లు మేము అనుభవించాం ఈ వేధింపులు, ఈ కేసులు, ఇవన్నీ మేము అనుభవించిన వాటిని మళ్ళీ మీరేదో వాటిని బూచిగా చూపించి ఉడతూపులకి చింతకాయలేమి రాలం. ఇక్కడ మేము అన్నిటికీ సిద్ధంగా ఉన్నాం. అధికారం మీరు నిలబెట్టుకునే దానికి ఎవరు ఉడతలు, ఎవరు చింతకాయలు చెప్పండి. వెంకటేశ్వర రెడ్డి గారు, ఉడతలు ఎవరు, చింతకాయలు ఎవరు చెప్పండి. ఇప్పుడు వాళ్ళు ఉడతూపులు ఊపుతున్నారు, చింతకాయలు రాల్చాలని చూస్తున్నారు. ఇక్కడ విషయం ఏంటంటే రాలవు అని చెప్తున్నాను క్లియర్ గా. మీరు గమనించి చూసుకోండి. వాళ్ళు మేనిఫెస్టోని డైరెక్ట్ గా తుంగలో తొక్కేసి ఇవ్వాల్సిన హామీలన్నింటినీ పక్కన పెట్టేసి మాకు చంద్రబాబు నాయుడు గారు అధికారం నుంచి దిగిపోయేటప్పుడు మాకు ఇచ్చింది 100 కోట్లు. మేము అధికారం నుంచి దిగిపోతూ ఆయన ఖజానాలో 7,000 కోట్లు చూపించాం. అవన్నీ పక్కన పెడితే 14 లక్షల కోట్లు జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు, లబ్ధిదారులను అక్కడ ఎండలో నిలిచిపెట్టి వాళ్ళ ప్రాణాలు తీసినట్టు పరోక్ష హత్యలు చేశారు. వీళ్ళు మాట్లాడుతారండి అబద్ధాలు. వాస్తవాలు మాట్లాడండి. మీ దిగిపోయేటికి ఆ రోజు వికలాంగులకు, వృద్ధులకు పెన్షన్ ఇచ్చడానికి డబ్బులు లేవు. అక్కడ 9,000 కోట్ల రూపాయలు అవసరం ఉంటే ఆ రోజు 3వ తారీఖు రోజు కేవలం 3,000 రూపాయలు వస్తే ఆ రోజు పెన్షన్ ఇవ్వలేని పరిస్థితి.
పెన్షన్లు ఇవ్వలేని పరిస్థితి. మీరు వాళ్ళని ఉసగలిపి లబ్ధిదారులను ఎండలో కూర్చోబెట్టినట్టు మీరు చేశారు. 33 మంది ప్రాణాలు తీసినట్టు మీరు చేశారు, పరోక్ష హత్య చేశారు. మీరెక్కడ డబ్బులు ఖజానా డబ్బులు ఇచ్చారండి? ఉడ్చుకనాకేశారు మొత్తం ఖజానా డబ్బులు. అవాస్తవాలు మాట్లాడేట్లా వాస్తవాలు మాట్లాడండి. ప్రజలకు తెలియదా? ఆ రోజు జీతాలు కూడా పెన్షన్లు ఇవ్వలేని పరిస్థితి మీరు దిగిపోయేటప్పటికి, మీ పదవి కాలం పూర్తి చేసేప్పటికి మొత్తం 0 బడ్జెట్ ఉంది అక్కడంతా. ఖజానాలో 0 మొత్తం ఉడ్చుక నాకేశారు. మీ అవసరం మోకరెళ్ళే కాంట్రాక్టర్లకి వారం రోజుల ముందు 30,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు. అవాస్తవాలు మాట్లాడితే ఎట్లా వెంకటేశ్వర రెడ్డి గారు? వాస్తవాలు మాట్లాడండి. మీరు ఆగితే సరే, మీరు చెప్పండి. మీరు చెప్పదలుచుకున్న వరకు మీరు చెప్పండి. చెప్పదలుచుకున్న కాదు, ఎందుకు ఇంటరప్ట్ చేయడం వచ్చింది? మీరు వాస్తవాలు మాట్లాడి ఎందుకు ఇంటరప్ట్ చేస్తాం? మీరు మాట్లాడగానే మాట్లాడతాం, కంప్లీట్ గా అవాస్తవాలు మాట్లాడకండి. ఈ విషయం మీద ఆ రోజు మేము కూడా డిబేట్ చేశాం ఈ విషయం మీద. మీరు ఏఎస్ రావు గారు, మీరు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన లెక్కల ప్రకారమే, చంద్రబాబు నాయుడు గారు చెప్పిన లెక్కలు కాదండి. మీ పదవి కాలం పూర్తయ్యే రోజు ఖజానాలో డబ్బులు లేవు. లబ్ధిదారులను అక్కడ పెన్షనర్లను అక్కడ పిలిచిపెట్టి వాళ్ళ ఉసగల్పి వాళ్ళని సచివాలయ కార్యాలయాలకు పంపించారు. వాళ్ళకి పెన్షన్లు ఇవ్వలేక ఆ రోజు పరిస్థితి, అధికారులు పెన్షన్లు పంపిణీ చేయలేక, డబ్బులు లేక వాళ్ళు అక్కడే పడిగాపులు కాస్తుంటే వాళ్ళు చనిపోయారు ఎండ దెబ్బ కొట్టి. దీని కారకులు మీరని మనం డిబేట్లో మాట్లాడాం కదా, మళ్ళీ ఇప్పుడు అవాస్తవాలు మాట్లాడతారేంటి? ఎక్కడ 700 కోట్లు ఇచ్చారు, 7 కోట్లు ఇచ్చారు. అవాస్తవాలు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్ట? ఎవరు? ఖజానాలో డబ్బులుండి ఖజానాలో మీరు డబ్బులు పెట్టిపోతే మతం ఎక్కి అధికారులు లబ్ధిదారులకు ఇవ్వకుండా వాళ్ళు చనిపోతుంటే చూసారనుకుంటారా? ఏం మాట్లాడుతున్నారు? గమనించి చూసుకోండి. ఖజానాలో మీరు డబ్బులు ఉంటే, మీరు బడ్జెట్ లో మీరు ఖజానాలో డబ్బులు ఉంటే, మీరు అధికారం కోల్పోయేటప్పటికీ, మీరు అధికారం పదవి కాలం అయిపోయేటప్పటికి ఖజానా డబ్బులు ఉంటే మరి అధికారులు ఎందుకు పెన్షన్ పంపిణీ చేయలేదు? అధికారులు పెన్షన్ పంపిణీ ఎందుకు చేయలేదు? చంద్రబాబు నాయుడు గారు అబద్ధం చెబుతున్నారు, మీరు నిజం చెప్తున్నారనా మీ ఉద్దేశం? ఏం మాట్లాడదు అర్థం కాదు. మాట్లాడే ముందు వాస్తవాలు మాట్లాడండి, ప్రజలకు తెలుసంతా. మీరే చెప్పాలి. అది ఇలా అబద్ధాలు మాట్లాడి అబద్ధాలు హామీలు ఇచ్చే పరిమితమయ్యారు. మళ్ళీ అదే మాట మాట్లాడతారేమో అండి. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి, వాస్తవాలు మాట్లాడండి. శ్వేతపత్రాల్లో ఏముందో చూసుకొని చదువుకొని రండి. ఒకసారి మీరు ఇచ్చిన శ్వేతపత్రాల్లో ఖజానాలో ఎంత డబ్బులు మిగిలి చెల్లారనేది మీరు ఇచ్చిన లెక్కల ప్రకారమే శ్వేతపత్రంలో చూసుకొని రండి, చదువుకొని రండి. డబ్బులు ఉండింటే ఆ రోజు సచివాలయ కార్యాలయాలకు లబ్ధిదారులు పోతే డబ్బులు లేవని ఎందుకు చనిపోయారు? అధికారంలో ఎన్నికల కోడ్ అమల్లో అయింది కదా, మీరు ఖజానాలో డబ్బులు ఉంచుంటే అధికారులు ఎందుకు పంపిణీ చేయాలని చెప్పండి. అప్పుడు మేమైతే ఇంకా అధికారం రాలే కదా. ఇది చెప్పడానికి లేదు, ఏదో మాట్లాడతారు గాలి మాటలు. ఎన్నికల కోడ్ తెచ్చి మీరు కోర్టులకు వెళ్ళింది మేం కాదు. ఎన్నికల కోడ్ తెచ్చి మేము లబ్ధిదారులకు, వికలాంగులకు, వృద్ధులకు పెన్షన్లు పంపిణీ చేయాలి, అంతరాయం కలగొద్దని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు స్టేట్మెంట్ ఇచ్చారు. సరే, ఇప్పుడు అవన్నీ చూశారులేండి ప్రజలు అవన్నీ చూశారు. అప్పుడే మాట్లాడుతున్నారు, ఇప్పుడే మాట్లాడుతున్నారు, ప్రజలు చూస్తున్నారు. చూసారు ప్రజలు మీరు చేసే సరే కంగారు ఏం లేదండి. ఫలితం ఇచ్చారు. మాట్లాడండి, ఇప్పుడు వాస్తవాలు మాట్లాడండి. రైట్, అయిపోయింది. మీరు చెప్పేది అయిపోయిందంటే మాట్లాడతాను. రైట్, వెంకటేశ్వర రెడ్డి గారు మీరు మాట్లాడండి. వెంకటేశ్వర రెడ్డి గారు, ప్రతిపక్షంలో ఉండగా జనసేన, బీజేపీ, తెలుగుదేశం రాష్ట్ర శాఖలు కేంద్రానికి ఈ రాష్ట్రం 14 లక్షల కోట్ల అప్పులో ఉంది, 14 లక్షల అప్పులో ఉంది, రాష్ట్రం శ్రీలంక అయిపోయింది, మునిగిపోతుంది, కాబట్టి దీని మీద చర్యలు తీసుకోండి అని చెప్పేసి కేంద్రానికి డైరెక్ట్ గా పురంధేశ్వరి గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వినతి పత్రం కూడా అందించారు. అందించిన తర్వాతనే వీళ్ళు సూపర్ 6 అనౌన్స్ చేశారు. ఆ లెటర్ ఇచ్చిన తర్వాతనే వీళ్ళు సూపర్ 6 అనౌన్స్ చేశారు. సూపర్ 6 అనౌన్స్ చేసిన తర్వాత ఇప్పుడు తీరా వాళ్ళ లెక్కల ప్రకారమే, వాళ్ళు ఇచ్చిన శ్వేతపత్రాల లెక్కల ప్రకారమే నిండా 10 లక్షల కోట్లు అప్పు తేలలేదు. అయితే అవి కూడా అబద్ధాలు అనుకోండి. వాస్తవంగా 8 లక్షల కోట్లే అప్పు ఉందనుకోండి. 8 లక్షల కోట్ల అప్పుకి 14 లక్షల కోట్ల అప్పు ఉన్నప్పుడు ఇచ్చిన సూపర్ 6 8 లక్షల కోట్ల అప్పు ఉంటే మేము
ముందుకు వెళ్ళలేకపోతున్నాము, మేము చేయలేకపోతున్నాము అని చెప్పేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏరు దాటిన తర్వాత తప్పెతగలేసినట్టు మళ్ళీ ఇది అదేందో అవసరం తీరిన తర్వాత అల్లుడు ఏదో అన్నట్టు ఇక్కడ ఓటర్ల చేత ఈ రాష్ట్ర ప్రజల చేత సూపర్ 6 పేరుతోటి ఆశల పల్లకలోకి ఎక్కించి మీకు అదిస్తాం, ఇదిస్తాం, అంతిస్తాం, ఇంతిస్తాం, సంపద సృష్టిస్తాం అని చెప్పేసి అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఇది చేయలేము అంటే పేద ప్రజలు పసిపిల్లలండి వాళ్ళు. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను వెంకటేశ్వర రెడ్డి గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. పొలిటికల్ అనలిస్ట్ మళ్ళీ మీ దగ్గరకు వస్తాను వెంకటేశ్వర రెడ్డి గారు. మస్తాన్ గారు, నిన్న జరిగిన డెవలప్మెంట్స్ మీరు చూశారు. జేసీ ప్రభాకర్ రెడ్డి గారు, వైఎస్ విజయమ్మ గారు ఒక హాస్పిటల్ అంటే ఇన్ఫాక్ట్ ఒక మెడికల్ ఎగ్జామినేషన్ కోసం వెళ్ళినప్పుడు ప్రభాకర్ రెడ్డి గారు కూడా అక్కడే ఉండటం జరిగింది. సో వెళ్ళారు, మర్యాదపూర్వకంగా కలుసుకోగానే ఇంకేముంది, మామూలుగా సోషల్ మీడియా అంతా హోరెత్తిపోయింది. తెలుగుదేశం సోషల్ మీడియా కూడా అయిపోయింది. వైఎస్ విజయమ్మ మొత్తం కీలక భూమిక పోషిస్తున్నారు. ఆవిడ రేపో మాపో షర్మిల ఆధ్వర్యంలో గట్టిగా బలపడి వైసీపీని చీల్చేయబోతున్నారు అని. రాహుల్ గాంధీ ఆశీస్సులు ఉన్నాయి, సోనియా గాంధీ డైరెక్షన్. నిజమేనా ఇదంతా? మీరు తాడేపల్లి హెడ్ క్వార్టర్స్కి చాలా దగ్గరలో ఉంటారు కదా, ఎంతమంది వైసీపీ నాయకులు మాజీ మంత్రులు మరి వైఎస్ విజయమ్మ గారి ఆధ్వర్యంలో షర్మిల గారి డైరెక్షన్లో రాహుల్ గాంధీ పర్యవేక్షణలో కాంగ్రెస్లో చేరబోతున్నారు? డిబేట్లో పాల్గొంటున్న మిగతా ప్యానలిస్టులందరికీ కూడా నా నమస్కారాలు. వాసు గారు నమస్తే అండి. ఇప్పుడు మీరు చెప్పిన అంశాన్ని మనం చూసినట్లయితే జేసీ ప్రభాకర్ రెడ్డి విజయమ్మ గారిని కలవటం అనేది వాస్తవంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతారు. ఎందుకంటే జేసీ ప్రభాకర్ రెడ్డి అంతకుముందు గతంలో ఒక 7 సంవత్సరాల క్రితం మనం చూసినట్లయితే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా సాక్షి కార్యాలయం ముందు అనంతపురంలో ధర్నా చేస్తూ జగన్మోహన్ రెడ్డిని ఇష్టం వచ్చినట్టు కూడా బూతులు తిట్టిన పరిస్థితిని మనం గుర్తు చేసుకోవచ్చు. ఆ వ్యక్తిగతంగా అనేక దోషులకు పాల్పడ్డారు. ఆ నేపథ్యంలో ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటం, అదే సమయంలో తాడిపత్రిలో అతను కేవలం మున్సిపల్ చైర్మన్ గా రాష్ట్ర వ్యాప్తంగా అంతటా కూడా తెలుగుదేశం పార్టీ ఓడిపోయినా కూడా అక్కడ ఆయన విజయం సాధించడం జరిగింది. ఈ నేపథ్యంలో మనం చూసినట్లయితే ఆ తర్వాత పిసిసి అధ్యక్షురాలుగా షర్మిల రావటం, షర్మిల తరపున వైఎస్ విజయమ్మ ఆమెని గెలిపించాలని కోరుతూ ఆమె వీడియో కూడా విడుదల చేసిన పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా ఆయన అభ్యర్థులను కాకుండా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన షర్మిలని గెలిపించాలని ఆమె విజ్ఞప్తి చేసిన పరిస్థితి. ఇప్పుడు వస్తున్న వార్తల నేపథ్యాన్ని మనం చూసినట్లయితే రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్ లో అత్యంత బలంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీ చేయాలనే ఒక రూమర్స్ కానీ లేదా గాసిప్స్ కానీ లేదా కొంత ఇంటర్నల్ గా కాంగ్రెస్ వాదుల నుంచి వస్తున్న సమాచారం కానీ మనకి వినిపిస్తా ఉంది. అయితే ఇక్కడ ప్రధానమైన సమస్య ఏంటంటే ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి బీజేపీతో ఎంత సఖ్యతగా ఉండాలని ప్రయత్నించినా కూడా ఇంటర్నల్ గా ఓపెన్ గా ఆయన సింగిల్ గా వస్తున్నామని చెప్తున్నప్పటికీ కూడా అనేక అంశాల్లో కేంద్రానికి ఆయన మద్దతు ప్రకటించిన విధానం మనం చూసాం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. ఆయనకున్న ఏకైక మార్గం ఇండియా కూటమి తరఫున కొంత వాళ్ళతో కలిసి వెళ్లాల్సిన తప్పనిసరి రాజకీయ పరిస్థితులు ఇక్కడ మనకు కనిపిస్తా ఉన్నాయి. అట్లా చూసినట్లయితే ఇటీవల ఆయన రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు, దారుణాలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల హత్యలు ఇవన్నీ చూసినప్పుడు ఢిల్లీలో ధర్నా చేసిన ఇండియా కూటమి తరఫున మస్తాన్ గారు వినిపిస్తుంది. ఇవన్నీ ఓకే. ఇంతకీ వైఎస్ విజయమ్మ ఏ పార్టీలో ఉన్నారు? ఏ పార్టీ కోసం పనిచేస్తారు? వైఎస్ విజయమ్మ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గౌరవ అధ్యక్షురాల నుంచి అక్కడ ఆ రోజు రాజీనామా చేసిన పరిస్థితి మనం ప్లీనరీలో కనిపించింది. అయితే ప్రస్తుతం ఆమె చూసినట్లయితే వైఎస్ షర్మిలకు సపోర్ట్ చేస్తున్న విధానమే మనకు కనిపిస్తా ఉంది. అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున మరి ఆవిడ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా ఆమెను భావించి తెలుగుదేశం నాయకుడు ప్రభాకర్ రెడ్డి గారు ఆమెతో భేటీ అయ్యారా? కాంగ్రెస్ తెలుగుదేశం అండర్స్టాండింగ్ ఏంటి? దీని మీద అనుమానాలు ఉన్నాయి జనాలకి.
అంటే మనం ఇక్కడ చూసినట్లయితే షర్మిలకి ఎప్పుడైతే మొన్న జరిగిన ఎన్నికల్లో షర్మిల తరఫున ఆమె వీడియో రిలీజ్ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని కోరుతుందో ఒక రకంగా మనం కాంగ్రెస్ పార్టీకి ఆమె సపోర్ట్ చేస్తున్నట్టుగా మనం భావించవచ్చు. ఆమె భర్త వైఎస్ రాజశేఖర రెడ్డికి 2 సార్లు ముఖ్యమంత్రిగా అవకాశం కల్పించింది కాంగ్రెస్ పార్టీ కూడా. అయితే ఆయన మరణించిన తర్వాత ఆయన మీద పెట్టిన కేసుల నేపథ్యంలో కొంత విభేదించిన మాట వాస్తవం. ఇప్పుడు షర్మిల పిసిసి ప్రెసిడెంట్ గా అయిన తర్వాత, ఆమె పోటీ చేసిన తర్వాత ఆమె మద్దతు, విజయమ్మ మద్దతు షర్మిలకే కనిపిస్తా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ప్రభాకర్ రెడ్డి గారు కలవడం అనేది చాలా కీలకమైన అంశంగా మనం చెప్పవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇప్పుడు రాష్ట్రంలో ఒక చర్చ జరుగుతా ఉంది. ఎప్పుడైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి బలహీనపడ్డారో ఆ బలహీనపడ్డ నేపథ్యంలో కాంగ్రెస్ గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన దాదాపు 80% మంది కాంగ్రెస్ వాదులందరూ కూడా తిరిగి కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశాల మీద చర్చ సాగుతున్న నేపథ్యంలో వీళ్ళ భేటీ అనేది కీలక పరిణామంగా మనం చూడవచ్చు వాసు గారు. ఎందుకంటే వైఎస్ విజయమ్మ షర్మిల గారికి మద్దతు ప్రకటించిన అంశాన్ని మనం ఇక్కడ కీలకంగా చూడాల్సి ఉంటుంది. ఈ రోజు ప్రభాకర్ రెడ్డి గారు హాస్పిటల్లో ఆమెను పరామర్శించిన నేపథ్యం జరిగినప్పటికీ కూడా వాస్తవంలో ఏం జరిగింది, అక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆమె చర్చించారా, ఆమె యొక్క కుమార్తె భవిష్యత్తు గురించి జేసీ ప్రభాకర్ రెడ్డితో ఏమేమి మాట్లాడుతుంటారు, ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో బాగా విస్తృతంగా ప్రచారంలోకి వచ్చాయి. ఆ నేపథ్యాన్ని మనం చూసినట్టయితే మస్తాన్ గారు ఒక విషయం చెప్పండి. మస్తాన్ గారు ఒక విషయం చెప్పండి. మస్తాన్ గారు, ఇప్పుడు కాంగ్రెస్ బలపడటానికి వైఎస్ విజయమ్మని ఒక ఆయుధంగా చేసుకోవాలని ఏమన్నా కాంగ్రెస్ ప్రయత్నిస్తోందా? ఒకవేళ ఆ ప్రయత్నం ఏదో వాళ్లే చేసుకోవచ్చు కదా, ప్రభాకర్ రెడ్డి గారిని లాబింగ్ కోసం ఎందుకు పంపాలి? ఒకవేళ అదే నిజమైతే, ఇవన్నీ రూమర్సే అనుకుందాం, సోషల్ మీడియాలో విస్తారంగా చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ తరఫున కాంగ్రెస్ లాబీ చేసుకోగలరు కదా, ప్రభాకర్ రెడ్డి గారిని పంపించాల్సిన అవసరం ఏంటి? అంటే కాంగ్రెస్ మీద ఒక ముద్ర పడింది, క్రిస్టియన్ కాంగ్రెస్ అయిపోయింది ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్. సో వేరే వాళ్ళకి అక్కడ అవకాశాలు ఉండట్లేదు, ఆవిడ కమిటీలన్నీ రద్దు చేసేసింది, చాలా ఏకపక్షంగా వ్యవహరించింది, ఎనార్కిస్ట్ ధోరణి ప్రబలిపోయిందని కాంగ్రెస్లో అంతర్గతంగా కుమ్ములాటలు మొదలైనవి. వాళ్ళకు ఒక సీటు లేదు, ఒక చోటు లేదు, అయినా కూడా వాళ్ళ తెంపరితనం అలా ఉంది. ఈ క్రమంలో ఇది క్రిస్టియన్ కాంగ్రెస్ కాదు, అందరి కాంగ్రెస్ అని చెప్పే ప్రయత్నం వేరే పార్టీ ద్వారా ఏమన్నా కాంగ్రెస్ నడిపిస్తోందా? అంటే ఇక్కడ మనం ఒక అంశాన్ని ఇక్కడ పరిశీలించవచ్చు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆ నిధులు ఏవైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఉన్నాయో అవి ఖర్చు చేసే విషయంలో కొంత ఎలిగేషన్స్ చేశారు. వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న పద్మశ్రీ కావచ్చు, మిగతా వాళ్ళందరూ. దాని మీద రాహుల్ గాంధీకి ఆమె కంప్లైంట్ చేయడం షర్మిల గారు. ఆ నేపథ్యంలో ఆ వర్కింగ్ ప్రెసిడెంట్స్ కానీ వాళ్ళందరినీ కూడా తొలగించిన పరిస్థితి. అంటే కాంగ్రెస్ పార్టీ పిసిసి ప్రెసిడెంట్ గా ఎవరినైతే నియమిస్తుందో వాళ్ళకి సర్వాధికారాలు ఇస్తుంది. అయితే ఇటీవల కాలంలో షర్మిల క్రిస్టియన్ ఎక్కువగా మెజారిటీ ఆఫ్ క్రిస్టియన్ ఒపీనియన్ సపోర్ట్ గా చేసుకుని ముందుకెళ్తున్న మాట కూడా మనకి అక్కడక్కడ కనిపిస్తా ఉంది. అది కాంగ్రెస్ పార్టీలో కూడా చర్చ సాగుతున్న పరిస్థితి ఉంది. అయితే ఆ నేపథ్యంలో ఇక్కడ మన ప్రభాకర్ రెడ్డి గారు అండ్ విజయమ్మ గారి భేటీని కూడా మనం ఆ విధంగా, అంటే ఎవరో ఒకళ్ళు దీన్ని ప్రారంభించాలి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పొత్తు కానీ లేదంటే వాళ్ళతో కలిసి పనిచేసే అంశాలు కాంగ్రెస్ ప్రభాకర్ రెడ్డి గారికి ఏంటి పని? ప్రభాకర్ రెడ్డి గారికి ఎందుకు పని? కాంగ్రెస్ పని ప్రభాకర్ రెడ్డి గారు ఎందుకు జేసీ బ్రదర్స్ లో కీలకం? మరి ఆయన ఎందుకు భుజాన్ని వేసుకున్నారు? ఇది సందేహం జనాలకి. అంటే మన రాష్ట్రంలో చూసినట్లయితే ఎక్కడైనా కక్షపూరిత రాజకీయాలు కావచ్చు, లేదంటే ఒకరినొకరు ఎత్తులు పై ఎత్తులు వేస్తున్న పరిస్థితి ఉంది. వాస్తవానికి చూసినట్టయితే జేసీ దివాకర్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి ఏదైతే వ్యాపారం చేస్తూ ఉంటారో వాళ్ళు ట్రావెల్స్ వ్యాపారం చేస్తూ ఉంటారు, ట్రాన్స్పోర్ట్ వ్యాపారం. ఆ వ్యాపారాన్ని దారుణంగా దెబ్బతీసింది జగన్మోహన్ రెడ్డి. దాని వాళ్ళ మీద కేసులు పెట్టారు. నేను ఎట్లాగైనా సరే జగన్మోహన్ రెడ్డి నీ దెబ్బతీస్తానని చాలా ప్రతినపూరిన పరిస్థితి ఉంది జేసీ ప్రభాకర్ రెడ్డి. దానిలో భాగంగా ఇప్పుడు ఆ విజయమ్మ గారి దగ్గరికి వెళ్ళి ఏదైనా చర్చ స్టార్ట్ చేస్తున్నట్టు కూడా సోషల్ మీడియాలో. మళ్ళీ మీ దగ్గరకు వస్తా ఒక మాట డాక్టర్ ఏఎస్ రావు గారి. సో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ తెలుగుదేశం కలిసి పనిచేస్తున్నాయి అనుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డిని పూర్తిగా అంటే అలాంటి ఇంప్రెషన్ సోషల్ మీడియాలో వస్తుంది, నా అబ్జర్వేషన్ కాదు. సోషల్ మీడియాలో అండ్ మీ పార్టీ నుంచి కూడా కొందరు పేరు చెప్పడానికి నిరాకరిస్తున్న ప్రముఖ నాయకులు మాట్లాడుతున్న మాట, జగన్మోహన్ రెడ్డి వ్యవహారాన్ని, రాజకీయాన్ని రాష్ట్రం నుంచి చిదిమేయటానికి, తరిమేయటానికి, అవసరమైతే కాంగ్రెస్తో కలిసి పనిచేయడానికి, కాంగ్రెస్ కోసం పనిచేయడానికి తెలుగుదేశం సిద్ధంగా ఉందని ఒక ఇంప్రెషన్. ఇప్పుడు వైఎస్ఆర్ కుటుంబం అనేది అవకాశవాద రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉంది ఆ రోజు నుంచి.
రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు ఇంట్లో శవాన్ని పెట్టుకొని సంతకాల సేకరణ చేశారు, అది అందరం చూసాం. అదే కాకుండా ఈరోజు మొన్న బాబాయ్ హత్య కేసు కూడా దాన్ని అనుకూలంగా మార్చుకోవాలని అది తిప్పికొట్టింది అదంతా. అదే కాకుండా షర్మిలాని తీసుకొచ్చి ఈ తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ ఒకటే ఎన్నాళ్ళైనా కానీ షర్మిలను తీసుకొచ్చి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చాలని చెప్పేసి అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క విభజన చేయడంలో ఈ వివాదాలు సృష్టించడంలో మొదలంజలో ఉంటుంది దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలను కంపేర్ చేసుకుంటే. ఎందుకంటే ఆనాడు దేశాన్ని విభజించి ఆర్టికల్ 370 వక్ఫ్ బోర్డ్ యాక్ట్ ఇలాంటి దరిద్రాలకన్నిటికీ కారణం. అదే కాకుండా ఇరు తెలుగు రాష్ట్రాలని ఈ యొక్క ఉమ్మడి రాష్ట్రాన్ని విడగొట్టి ఈరోజు ప్రత్యేక హోదా అని చెప్పేసి అదొక భూతుపదంగా మార్చింది కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే వీళ్లకు ఇప్పుడు ఈరోజు సౌత్ పిరమ్మ వెళ్ళ చెప్తున్నారు దానిపైన ఆంధ్రప్రదేశ్ పైన మేము ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పేసి. అరే మీకు సిగ్గు శరం ఉంటే ఆంధ్రప్రదేశ్ మీద మీకు అంత ప్రేమ అభిమానాలు ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద మీకు మమకారం ఉంటే మీ యొక్క తల్లి స్థానంలో అనుకుంటే సోనియమ్మ కానీ తల్లి అంటే ఇట్లా తల్లి పిల్లలను సస్తుంటే చూస్తుందా? మీకు అంత ప్రేమ ఆంధ్రప్రదేశ్ పైన ఉంటే విభజన చట్టంలోనే దాంట్లో ఈ యొక్క ప్రత్యేక హోదా పొందుపరచాలా? పార్లమెంట్లో ఒకడు 15 సంవత్సరాలు, ఒక 5 సంవత్సరాలు, ఒక 10 సంవత్సరాలు, ఒక 20 సంవత్సరాలు అని తర్వాత ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మొండి చేయడంలో కారణం ఎవరు? ఈ ఇరు తెలుగు రాష్ట్రాల్లో విభేదాలు కంటిన్యూగా నడవడానికి కారణం ఎవరు? ఇది 10 సంవత్సరాల దశాబ్ద కాలం పూర్తయింది. రాహుల్ గాంధీ మనం చెప్పారు కదా, మాకు గనక పవర్ ఇస్తే మేము తక్షణం ప్రత్యేక హోదా ఇస్తాం. అది ఇచ్చినప్పుడు ఏం పీకారన్న వీళ్ళు? ఇచ్చినప్పుడు ఏం పీకారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సర్వనాశనం చేశారు. ఈ విభజించి అన్సైంటిఫికల్ గా విభజించి ఈ ప్రత్యేక హోదా అని చెప్పేసి ఒక పాత పుంటులాగా ఎప్పటికి నొప్పి కంటిన్యూగా అనుభవిస్తున్నారని చెప్పేసి 10 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఆ నొప్పితో బాధపడుతూ ఇబ్బందులు చూశారు. దాని కారకులు ఎవరు? విభజించింది మీరు అధికారంలో ఉన్నప్పుడు డోర్లు బంద్ చేసి విభజించారు కదా, తలుపులు మూసేసి విభజించారు కదా. ఆ విభజనలోనే ఆ చట్టంలోనే ప్రత్యేక హోదా పొందుపరిచింటే ఈ రోజు పరిస్థితి ఉండేది కాదు కదా. అయిపోయింది. ఈ రోజు దేయి అని చెప్పేసి అనుకునే అవసరమే వస్తుండే. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ముందు చేయాల్సిన అవసరమే వస్తుండే. వాళ్ళు చేసిన ద్రోహానికి మించి బీజేపీ చేసింది. అసలు ప్రత్యేక హోదా లేదు, ఏం లేదు, అటకి జాగ్రత్త కట్టేసి అటకెక్కి ఇచ్చేసి కూర్చోబెట్టారు. బీజేపీ ఏం చెప్తుంది? బీజేపీ ఏం చెప్తుంది? ఈరోజు బీజేపీ ఏం చెప్తుంది? ప్రత్యేక హోదా అనేది మీకంటే కూడా ఆర్థికంగా వెనుకబడ్డటువంటి చిన్న రాష్ట్రాలు చాలా ఉన్నాయి. ఒకవేళ మీకు ప్రత్యేక హోదా ఇస్తే వేరే రాష్ట్రాల నుంచి ఆ డిమాండ్ వచ్చే అవకాశం ఉంది. దాన్ని మేము ఫుల్ఫిల్ చేయలేం కాబట్టి ప్రత్యేక హోదాలో ఏవైతే వెసులుబాటు వస్తుందో అంతకంటే కూడా మీకు వెసులుబాటు ఫెసిలిటీస్ మేము ఇస్తాము, ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తామని చెప్పేసి వాళ్ళు అనౌన్స్ చేశారు. అది జరుగుతుంది. ఇదే విషయం మీరు ప్రత్యేక హోదా అనే చట్టంలో వివిధ చట్టంలో పొందుపరిచింటే ఈ పరిస్థితి ఉండేది కాదు కదా. అదే సందేహం ప్రత్యేక ప్యాకేజ్ అంటే 15,000 కోట్లు అప్పులు ఇప్పించడమా? అప్పులు ఇప్పించడమా అని ప్రత్యేక హోదా అంటే అది ఆ సంగతి పక్క గొడిచిపోయింది. ఇప్పుడు ఈ రోజు బడ్జెట్ లో అలొకేషన్ ఆఫ్ 15,000 crores ఫ్రమ్ మల్టిపుల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అని చెప్పారు. అవును సార్, అప్పులు ఇప్పిస్తారా, నిధులు ఇస్తారా? మీరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఖచ్చితంగా బాధ్యత అది. ఏది వాళ్ళు ఒప్పుకున్నారు. అక్కడ బీజేపీ ఉందా కాంగ్రెస్ ఉందా కదా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒప్పుకుంది మీకు ఏది రాజధాని కోసం 15,000 కోట్లు ఇస్తాను. అప్పులు ఏంటి? నిధులు ఇవ్వాలి కదా. విభజన హామీలు ఏమైనాయి? వాటి గురించి ఎందుకు మాట్లాడరు? మా నాయకుడి మీద ఉన్నటువంటి నమ్మకం చంద్రబాబు నాయుడు గారిపై ఉన్నటువంటి నమ్మకం కేంద్ర ప్రభుత్వానికి కూడా మేము 15,000 కోట్ల రూపాయలు అప్పు రూపంలో ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినా వాళ్ళు సంపద సృష్టించి ఇది ఒక ఫుల్ఫిల్ చేయగలుగుతారు, రీపేర్ చేయగల కెపాసిటీ చంద్రబాబు నాయుడు గారికి ఉందని చెప్పేసి వారి పైన ఉన్నటువంటి నమ్మకంతో 15,000 కోట్ల రూపాయలు 15,000 crores we are allocating from the multiple financial institution with our guarantee అని చెప్పేసి వాళ్ళు క్లియర్గా నిర్మలా సీతారామన్ గారు చెప్పారు. ఇది మా చంద్రబాబు నాయుడు గారిపై ఉన్నటువంటి నమ్మకం కేంద్ర ప్రభుత్వానికి. అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి లేదు. రైట్. శివపార్తి గారు జాయిన్ అయ్యారు. ఒకసారి శివపార్తి గారిని శివపార్తి గారు నమస్తే అండి. వాస్తవంగా మిగిలిన అంశాలన్నిటికి మించి నిన్న పోలవరం జనసేన ఎమ్మెల్యే మీద కారు మీద రాళ్ల దాడి జరిగింది రాత్రి. మీరు చూసే ఉంటారు. అంటే మొన్ననే ఒక 4-5 రోజుల క్రితమే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ప్రస్తావన చేశారు, అధికారులు ప్రభుత్వం మాట వింటలేదు అని. ఈ దాడులు జరగటం కూడా అధికారులు చూసి చూడనట్టు పోవటం వల్ల జరుగుతున్న దాడులుగా వీటిని ఏమన్నా మనం గమనించాల్సి ఉంటుందా? కారు మీద దాడి జరిగింది. ఆయన కొంత డిస్సాటిస్ఫాక్షన్ వ్యక్తం చేశారు. ఎందుకని అధికారులు 50 రోజుల తర్వాత కూడా ఇంకా అధికారులు వైసీపీ ఆధిపత్యంలో ఉంటున్నారు? క్లియర్గా కనిపిస్తుంది. అది వైసీపీ ఇన్ఫ్లుయెన్స్లో ఉంటున్నారా, వైసీపీ ఆరాలోనే వాళ్ళు
ఇంకా జీవిస్తున్నారా? వాళ్ళకి ఆ మొండితనం ఏంటి? ఎందుకని దీన్ని గవర్నమెంట్ అడ్రస్ చేయలేకపోతుంది? వాసు గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి 99 వీక్షకులకి గుడ్ మార్నింగ్ అండి. అధికారులు కొంతమంది ఇంకా వైసీపీ మొత్తులోంచి వదలలేదండి, అది మాత్రం నిజము. అన్ని చోట్ల కొంతమంది ఎస్పీ స్థాయిలో కూడా కొంతమంది డిఎస్పీలు, సిఐలు వీళ్ళంతా ఎట్లా ఉన్నారంటే అసలు పోలీస్ వ్యవస్థను కూడా భ్రష్టు పట్టించారండి జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకోవడం మానేది వ్యక్తిగత భజన చేయడానికి వాళ్ళు కూడా అలవాటు పడిపోయి ఉన్నారు. ఇప్పుడు దానిలో నుంచి మరి రావట్లేదో ఏమో. కూటమి ప్రభుత్వం మారినా కూడా ఇంకా వైసీపీ అధికారంలో ఉందని ఫీలింగ్ లో ఉన్నారో తెలియదు, కానీ ఇప్పటికీ స్టిల్ వైసీపీకి అంటకాగుతానే ఉన్నారు. అలాంటి అధికారులు మాత్రం ఏరేయడం ఖచ్చితంగా జరిగింది. వాళ్ళ మీద సివియర్ యాక్షన్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు ఎమ్మెల్యే మీదే దాడంటే ఇప్పుడు శాంతి భద్రతల గురించి వాటి గురించి ఇప్పుడు ఆల్రెడీ వైసీపీ ప్లానే అది. ఆల్రెడీ ఇంటెలిజెన్స్ లీక్లు ఇచ్చింది. ప్రతి జిల్లాకి ఇన్ని కోట్లను పంపించి మీరు ఇష్టం వచ్చినట్టు చేయండి, ఇష్టం వచ్చినట్టు అల్లర్లు చేయండి, ఎవరు ప్రశాంతంగా ఉండకూడదు రాష్ట్రంలో అనే ధోరణిలోనే వైఎస్ఆర్సీపీ పార్టీ పనిచేస్తుంది. ఏదో జరిగిపోయినట్టు ఇక్కడ చెయ్యాలి అని. సో దానిలో భాగంగా ఇప్పుడు ఎవరు ఎమ్మెల్యేలు ఏంటి, ఎవరైనా సామాన్యులు ఏంటి, ఎవరు ఉండరు అనమాట. ఎక్కడ వీలుంటే అక్కడ ఏదో ఒకటి రగడ రచ్చ చెయ్యాలి, అటాకులు చేయాలి, ఇలాంటివి. ఇప్పుడు అదే కదండి. ఇన్ఫ్యాక్ట్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు, శివపార్తి గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు అనేది ఏంటంటే ఇనఫ్ ఎవిడెన్స్ మా దగ్గర ఉంది అని ఆయన చెబుతున్నారు. మరి గవర్నమెంట్ ఏమో యాక్షన్ తీసుకోవట్లేదు. ఈ ఎక్కడో సమ్ గ్యాప్ ఈస్ దేర్. ఎందుకని అంటే అది చూసి చూడనట్టు పోవాల్సినంత అంత ఔదార్యం ప్రకటించాల్సిన అవసరమే ఉందండి. ఈ ఎమ్మెల్యేల మీద, కార్ల మీద, ఎమ్మెల్యేల మీద దాడులు జరుగుతుంటే వాట్ అబౌట్ కామన్ పబ్లిక్ అండి? ఎవిడెన్స్ ఉంది అని సారీ చెప్పారంటే యాక్షన్ కూడా ప్రాపర్ గానే ఉంటది. ఎవిడెన్స్ ఉందని ఆల్రెడీ తెలుస్తుంది. ఆల్రెడీ పోలీసు కూడా ఎవరైతే ఇట్లాగా వైఎస్ఆర్సీపీ పార్టీకి మద్దతుగా ఉండి పోలీసు విధుల్ని సరిగా ఎవరు నిర్వర్తించట్లేదు, మరి ఆ పోలీసులు సహాయ సహకారాలతోనే మదనపల్లి ఇన్సిడెంట్ కలెక్టర్ సబ్ కార్యాలయాన్ని తగలబెట్టేశారు కదా. సో ఇట్లా చాలా మంది ఇలాగే ఉన్నారు. వాళ్ళందరినీ రాష్ట్రం మొత్తం ఒక చోటని కాదు, ప్రతి నియోజకవర్గంలోనూ ప్రతి జిల్లాలోనూ ఇదే సమస్య. సో ఒకళ్ళు ఇద్దరైతే వెంటనే వాళ్ళు వీళ్ళు సరిగా పని చేయట్లేదని తీసేయచ్చు. వ్యవస్థే అలాగా అలవాటు పడిపోయి 5 సంవత్సరాలుగా ఉంది కాబట్టి ఇప్పుడు ఒకళ్ళు ఇద్దరైతే టక్కన తీసేయచ్చండి, సస్పెండ్ చేయొచ్చు, లేకపోతే ఏదో ఒకటి చేయొచ్చు. అందరూ అలాగే ఉన్నారు. అలాగే షర్మిల గారి ఎపిసోడ్లోకి వస్తాయండి. షర్మిల గారు ఒక కీలకమైన అబ్జర్వేషన్ చేశారు నిన్న వాళ్ళ అన్నగారి మీద. మీకు బీజేపీతో అక్రమ సంబంధం ఉంది, ఆవిడ చాలా అగ్రెసివ్గా ఫెరోషియస్గా వెళ్తున్నారు అంటే ఇదంతా ఏంటి? సరే వైసీపీ వాళ్ళు ఏమంటారు, టీడీపీ ఇచ్చిన స్క్రిప్ట్ ఆవిడ చదువుతోంది అని. ఆవిడ అంత అగ్రెసివ్గా వెళ్తున్నారు కదా. అంటే కలెక్టివ్గా మీరందరూ కలిసి, అంటే కాంగ్రెస్తో కలిసి అవసరమైతే జగన్మోహన్ రెడ్డిని ఈ రాష్ట్రంలో రాజకీయం చేయకుండా ఆయన్ని పక్కకి పంపించేసే అవకాశం ఉందా? వేరే రాష్ట్రాలకి అసలు ఈ రాష్ట్రం విడిచిపెట్టి వెళ్ళే అవకాశాలు ఉన్నాయా? షర్మిలతో కలిసి పనిచేసే అవకాశాలు భవిష్యత్తులో ఉన్నాయా? జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఇంతమంది అందరూ కూర్చొని ఆయనకు వచ్చిన 11 సీట్ల కోసం ఆయన పక్క రాష్ట్రాన్ని పంపించాల్సిన అవసరం కూడా లేదండి. దగ్గరుండి ఇప్పుడు ఆయన అసెంబ్లీకి రమ్మని మేమే అడుగుతున్నాం, పక్క రాష్ట్రాలు పొమ్మని మేము చెప్పట్లా. అసెంబ్లీకి రండి, మీకేమైనా సమస్యలు ఉంటే మేము మాట్లాడేది తప్పైతే వచ్చి ఖండించండి, మాట్లాడండి, అంతేగాని పక్కనే ఉన్న అసెంబ్లీకి రాకుండా ఇంట్లో కూర్చొని ప్రెస్ మీట్ పెట్టండి. పక్క రాష్ట్రానికి పంపించాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు ఆయన కరెక్ట్ గా ఇప్పుడు ఎటు అధికారం ఉన్నప్పుడు సరిగా చేయలేదు, ప్రతిపక్షంలో ఉన్న సరిగా ప్రతిపక్ష పాత్రను సరిగా పోషించాలి కదా ఆయన. అది కూడా చేయట్లేదు. ప్రెస్ మీట్లు పెట్టారు, సరే ప్రెస్ మీట్ పెట్టినా కూడా ఏమన్నా ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఏమన్నా అడిగిందని చెప్పారా అంటే అన్ని లెక్కలు తప్పులే. ఏదో ఆయన వచ్చినప్పుడు అప్పు 4 లక్షల కోట్లు ఉందని ఆయన అంటాడు, అక్కడేమో 3 లక్షల కోట్లే ఉంది, 1 లక్ష కోట్లు అబద్ధం చెప్పేశాడు. సో ఇలా తప్పులు తడకలతోటి కూర్చొని చెప్పిన దానికి కూడా కరెక్ట్ గా ప్రాపర్ ఆన్సర్ ఇవ్వడం రావట్లేదు కదా ఆయనకి. ఆయన చేసిన పరిపాలన గురించి ఆయన చెప్పుకోవడమే చేత కావట్లేదు. సో మీరు ఇలా చేశారు అని అడిగితే లేదు నేను ఇలా చేయలేదు, ఒకవేళ చేయకపోతే నేను చేయలేదు, నేను చేసింది ఇది అని చెప్పాలి కదా. ఎక్కడొచ్చి చెప్పాలి? అది ఎక్కడ చెప్పాలి? అసెంబ్లీలో చెప్పాలా, లేకపోతే ఇంట్లో కూర్చొని ఆయన వేసుకున్న సెట్ లో ప్రెస్ మీట్ పెట్టుకొని చెప్పాలా? రైట్. వెంకటేశ్వర రెడ్డి గారు, చాలా స్ట్రైట్ క్వశ్చన్స్ మీకు జనసేన నేత శివపార్వతి గారి దగ్గర నుంచి. నియోజకవర్గానికి 15 కోట్లు అంటే 175కి దగ్గరగా 250 కోట్లు అనుకుంటా. ఇంత డబ్బు ఎక్కడ వచ్చిందండి?
ఈ అల్లర్లు సృష్టించడానికి మీరు పరిపాలించమని- అలా కాదండి, డెవలప్మెంట్ మీద ఫోకస్ ఉండదా, విధ్వంసం మీదేనా మీ ఫోకస్ అంతా? నన్ను చెప్పనివ్వండి సార్. అదే అందుకనే మీకు మీరు question వేశారు కదా. స్టాటిస్టిక్స్ చెబుతున్నా, ఎన్ని వందల కోట్లు అనేది చెబుతున్నా మీకు. ఇప్పుడు అది పరిపాలించమని ప్రజలు అధికారం నుంచి 164 సీట్లు ఇస్తే జగన్మోహన్ రెడ్డి అది చేశాడు, గతంలో ఇది చేశాడు, ఇప్పుడు ఇది చేస్తున్నాడు, మాకు అధికారులు మాట వినవట్లేదు. ప్రతిపక్షంలో ఉండగానేమో అధికారులు ఓట్లన్నీ మాకే వేశారు, ప్రతిపక్షం అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద వ్యతిరేకత వెల్లువెత్తింది, అధికారుల ఓట్లన్నీ మాకే వేశారు, ఈ రాష్ట్ర ప్రజలందరూ ఓట్లు మాకే వేశారు, మాకు మద్దతు తెలిపారు, అన్ని సంఘాలు మాకు మద్దతు ఉన్నాయి, అధికారులు ముఖ్యంగా ఉద్యోగస్తులందరూ మా పక్కే ఉన్నారని చెప్పింది వాళ్లే. ఇప్పుడు అధికారులందరూ వాళ్ళ వైపు ఉన్నారని చెప్తుంది వాళ్లే. ఇప్పుడు మళ్ళీ అధికారులు మా మాట వినట్లేదు. 164 సీట్లు మీరు గమనించండి ఒకసారి. అధికారం రాకముందు వాళ్ళు ఏం మాట్లాడారు, అధికారం వచ్చిన తర్వాత వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు. ఇప్పుడు పరిపాలన చేయమని మీకు అధికారం ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు అది చేశారు, గత ప్రభుత్వంలో ఇది చేశారు, ఏ తప్పు చేసినా మీకు చర్య తీసుకునే అవకాశం మీ దగ్గర ఉంది. ఇప్పుడు మీకు ఆ అవకాశాలన్నీ మీ దగ్గర ఉన్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ఉమ్మడి ప్రభుత్వం ఇక్కడ ఉంది. అమ్మా నన్ను చెప్పని అమ్మా, మీరు ఇంటరప్ట్ అవుతున్నారు, చెప్పని అన్ని నన్ను మాట్లాడండి ప్లీజ్. ఇప్పుడు అవకాశం ఉంది, చర్యలు తీసుకోండి. మీరు పరిపాలన సక్రమంగా కొనసాగించండి. పసిపిల్లలకు అన్నం ఎందుకు పెట్టట్లేదు, అమ్మఒడి ఎందుకు ఇవ్వట్లేదు, రైతు భరోసా ఎందుకు ఇవ్వట్లేదు, 3 సిలిండర్లు ఏమైంది, మరి పెన్షన్ ఏమైంది, నిరుద్యోగ వృత్తి ఏమైంది, మరి ప్రతి మహిళకి 1500 ఏమైంది, 50 ఏళ్ళకి పెన్షన్ ఏమైంది, ఈరోజు అధికారం ఇచ్చారు, ప్రజలకు మా మీద నమ్మకం ఉందండి, మా బాధ్యత చేయడము మాకు తెలుసు, మీకు 11 సీట్లకు పరిమితం చేసిన చెప్పని అవసరం లేదు మాకు. జగన్మోహన్ రెడ్డి పక్క రాష్ట్రంలో కూర్చొని ఇది చేస్తున్నాడు. మీకు సర్వ హక్కులు ఉన్నాయి. ఉమ్మడి ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో మీరు అధికారంలో ఉన్నారు. ఎవరు తప్పు చేసినా, ఏ ప్రభుత్వంలో తప్పు చేసినా చర్యలు తీసుకునే పూర్తి రైటు మీ దగ్గర, పవర్ మీ దగ్గర ఉంది. చర్యలు తీసుకొని ఇప్పుడు ప్రజలకు చేయాల్సిన పరిపాలన చేయకుండా డైవర్ట్ చేస్తూ శ్వేతపత్రాలతో సాగుపత్రాలు విడుదల చేస్తూ అడిగిన వాళ్ళని విధ్వంసాల పేరు, అడిగిన వాళ్ళని మద్దతులు, హత్యాయత్నాలు, మానభంగాలు, ఆస్తుల విధ్వంసాలు, తరిమి కొట్టడం, కేసులు పెట్టడం చేస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు పరిపాలనకు వచ్చేసరికి సాక్షాత్ ఆయన ఇప్పుడు మంత్రి గారే చెప్పిందే కదా. ఇప్పుడు డిప్యూటీ సీఎం గారు ఏం చెప్తున్నారు, మా మీద దాడి జరుగుతుంది, మా పట్టించుకోవట్లేదు. మీ మీద దాడి జరిగితే చర్యలు స్పానర్ సెకండ్స్ లో అధికారుల మీద చర్యలు తీసుకోవచ్చు, సస్పెండ్ చేయొచ్చు, విచారణ చేయొచ్చు. అది వదిలేసి ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద సాకులు చెబితే ఏమన్నా ప్రయోజనం ఉందా? ఇప్పుడు ప్రజలకి ఇప్పుడు పరిపాలనకి పోని మీకు ఎవరికి మేలు జరుగుతుంది? ఈ రాష్ట్ర ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు సాకులు చెబితే, ఈ రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలకి అమ్మఒడి వస్తుందా? జగన్మోహన్ రెడ్డి గారి మీద సాకులు చెబితే ఈ రాష్ట్రంలో ఉన్న రైతులకి జగన్మోహన్ రెడ్డి గారి మీద సాకులు చెబితే ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకి 3 సిలిండర్లు వస్తాయా? జగన్మోహన్ రెడ్డి గారి మీద సాకులు చెబితే జగన్మోహన్ రెడ్డి గారి మీద సాకులు చెబితే ఈ రాష్ట్రంలో 50 ఏళ్ళకే మీరు అన్న పెన్షన్ వస్తుందా? జగన్మోహన్ రెడ్డి గారి మీద సాకులు చెబితే నిరుద్యోగ వృత్తి వస్తుందా? పసిపిల్లల మీద కూడా ఆడేసి రొటీన్ గా రెగ్యులర్ గా జరుగుతున్న వాటిని పక్కన పెట్టేసి ఎన్ని మాటలు మాట్లాడుతున్నారు, ప్రజల్ని పరిపాలించమని ప్రజలు మీకు అధికారం గత ప్రభుత్వం మీద, ప్రతిపక్షం మీద సాకులు వెతుకుతున్నారంటే మీరెంత, ఈ రాష్ట్రంలో ఎంత అసమర్థ పాలన ఉంది, ఈ రాష్ట్రంలో ఎంత విధ్వంసకరమైన పాలన ఉంది అనేది చెప్పకనే మీరే చెప్తున్నారు. వెంకటేశ్వర రెడ్డి గారు ఒక్క నిమిషం అండి, 50 రోజుల్లోనే విధ్వంసం జరిగిపోయిందండి. 5 ఏళ్ల పాటు మీ ఆధ్వర్యంలో జరిగిన విధ్వంసం గురించి మాట్లాడరా మీరు? ఏమండి, 5 ఏళ్లలో విధ్వంసం జరిగిందని వాళ్ళు అంటున్నారు. అన్నదాని మీద చర్యలు తీసుకోవాల్సింది ఎవరండి? చర్యలు తీసుకోవాల్సింది ఎవరు? మాట్లాడేసి టైం గడిపేసి
మళ్ళీ మేము ఇది చేశారంటే ఇది గత కాదు. ప్రభుత్వం ఇది చేసిందని ప్రజలకు చెప్తారా? తెలుసు కదా, ఎవరు ఏం ఇప్పుడు చేస్తారు. ఇప్పుడు అన్నదా, కూడా ఏం వాళ్ళు చేస్తారు. చెప్పినవి నిజాలైతే చర్యలు తీసుకోవాలి కదా. చర్యలు తీసుకునే పరిస్థితులు ఇప్పుడు ఎవరున్నారు? చర్యలు తీసుకోకుండా ఏంటండి మాట్లాడండి. పేద ప్రజలకు అన్నం పెట్టండి అయ్యా అంటే, పేద ప్రజలకు పెన్షన్ ఇవ్వండి అయ్యా అంటే, పేద ప్రజలకు నిరుద్యోగ వృత్తి ఇవ్వండి అయ్యా అంటే, పేద ప్రజలకు సిలిండర్లు ఇవ్వండి అయ్యా అంటే, మీరు ఇచ్చిన మాటలే నెరవేర్చండి అయ్యా అంటే, మీ మేనిఫెస్టో అమలు చేయండి అయ్యా అంటే, గత ప్రభుత్వం ఇది చేసింది, జగన్మోహన్ రెడ్డి గారు ఇది చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సరం చేస్తున్నారు. ఇవాళ నేను చెప్పే మాటలు అధికారంలోకి వచ్చిన తర్వాత, అధికారంలోకి రాకముందేమో సంపద సృష్టిస్తాము, అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమో అప్పు తీసుకొచ్చి సంకలు గుద్దుకోవటం, అధికారంలోకి రాకముందేమో తుకాలి ప్రీతి గురించి మాట్లాడటం, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఊచ ఎత్తకపోవటం, అధికారంలోకి రాకముందేమో 33,000 మంది మహిళల గురించి ట్రాఫికింగ్ జరిగిందని మహిళల గురించి మాట్లాడటం, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఊచ ఎత్తకపోవడం, పసిపిల్లల మీద రేపులు జరుగుతుంటే వాటి గురించి మాట్లాడకపోవడం, హత్యలు జరుగుతుంటే వాటి గురించి మాట్లాడకపోవడం, విధ్వంసాలు జరుగుతుంటే వాటి గురించి మాట్లాడకపోవడం, వీటి గురించి అధికారంలో ఉండి చర్యలు తీసుకోవాల్సిన వాళ్ళు మాట్లాడకుండా మాట్లాడుతున్నారంటే ఏం సమాధానం చెప్పాలి? ఎట్లా సమాధానం చెప్పాలి? ఈ రాష్ట్ర ప్రజలకి మీరు అధికారంలోకి వచ్చింది ఎందుక? గత ప్రభుత్వం ఏం జరిగింది చెప్పడానికి, గత ప్రభుత్వం ఏం జరిగిందని చెప్పడానికి 100 రోజులు కూడా చూసే పరిస్థితి లేదు. రాగానే అన్ని అయిపోవాలి, వీళ్ళకి 40 రోజులకి అన్ని అయిపోవాలి, చెప్పినవి అన్ని అయిపోవాలి. 6 పథకాలు 40 రోజుల్లో ఇచ్చేసేయాలి. మరి ఖజానాలో మూట పెట్టెళ్ళారు కదా, ప్రతి దాంట్లో దోపిడీ, 1000 కోట్ల దోపిడీ, 3 లక్షల ఎకరాలు ఫ్రీ ల్యాండ్ రాపించుకున్నాడు పెద్దిరెడ్డి. వీళ్ళు చేసిన ఒక్కొక్క నియోజకవర్గం తీస్తుంటే కోటాను కోట్లు బయటకు వస్తున్నాయి, బయటికి కట్ల పాముల్లాగా. వీళ్ళు చేసిన సామాన్యమైన దోపిడీ చేసి విధ్వంసం చేసి వెళ్ళారా? 9,70,000 కోట్ల అప్పు ఇప్పుడే కనబడుతుంది. ఇంకా కొన్ని కార్పొరేషన్స్ ఇంకా కంప్లీట్ గా రాలేదు ఆ లెక్క. ఇంకెంతకు పోతుందో కూడా తెలియదు, అది ఏం చేశారో తెలియదు. వీళ్ళు మాట్లాడతారు రాగానే అన్ని అయిపోవాలంటారు, 40 రోజుల్లో అన్ని అయిపోవాలి. ఖజానాలో చిల్లిగా పెట్టి వెళ్ళారు, ఉన్నదంతా ఊడ్చుకొని అప్పులు చేసి ఇష్టానికి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఇప్పుడు కూర్చొని ఏం తెలియనట్టు మాట్లాడితే ఎలా కుదిరింది? మీరు చేసిన దరిద్రాల గురించి, చేస్తున్న దరిద్రాల గురించి చెప్పాలి కదా. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడు కనీసం ప్రజల తరఫున బాధ్యతగా రాష్ట్ర అభివృద్ధి కోసం కోరుకునే వాళ్ళగా నోరు మూసుకొని ఉండాలి. కానీ ఇలా గొడవలు చేయండి, గంజాయి తాగండి, హత్యలు చేయండి, మర్డర్లు చేయండి, ఏడబడితే ఆడ గొడవలు చేయండి, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పించండి, మళ్ళీ నేను రావాలని అధికార పిచ్చి పిచ్చిగా చేస్తే ఎట్లా కుదిరింది? రైట్. వెంకటేశ్వర రెడ్డి గారు, కంట్రోల్ చేసే పవర్ మీ దగ్గర లేదా? కంట్రోల్ చేసే పవర్ మా దగ్గర ఉంది కాబట్టి చెప్తున్నాము. కంట్రోల్ చేయాలి. మళ్ళీ మా మీద టార్గెట్ చేస్తారని ఈ సన్నాయి లోకంలో ఉంటారు కదా, వచ్చింది వైసీపీ టార్గెట్ చేస్తారు, వైసీపీ టార్గెట్ చేస్తారు. మీరు చేస్తే ఏం కనపడరు. అధికారంలో ఉండి పరిపాలించాలి మేడం, ఆరోపణ చేయకూడదు. మీరు ఇంకా ఇంకా చెప్పుకోవడానికి ఏముంది? మీరు అంత సర్వనాశనం చేసిపోయారని అందరికి తెలిసిపోయింది. శ్వేతపత్రాలు రిలీజ్ అయినాయి, మీరు చేసిన అవినీతి తెలిసిపోయింది, మీరు ఖజానాను ఏ రకంగా చేశారు, ఆంధ్ర రాష్ట్రాన్ని ఏ స్థితిలో పెట్టెళ్లారో అందరూ తెలిసిపోయింది. చేయడానికి ఏముంది మీ దగ్గర? చేసే పని చేసే వాళ్ళ పని చేసుకుంటుంటే వైఎస్ఆర్సీపీ పార్టీ అది ఎప్పుడు ఎక్కడ రాష్ట్రానికి మంచి చేసే విషయం ఏముందో మీ దగ్గర ప్రజలకు కూడా అర్థమవుతుంది, చెప్తున్నారు, చూద్దాం. కాలం సమాధానం చెప్తుంది అందరికి. మీరు ఎంత పవర్ లో ఉన్నా, ఎంత ప్రజలు మర్చిపోతారు. అసలు ఆయన బయట పట్టే కదా ఈ పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తున్నాడు. కూర్చోబెట్టి జైల్లో తీసుకెళ్లి జైల్లో పెడితే గానీ అప్పుడు తెలుస్తుంది ఆయనకు కూడా. ఇంతకీ విజయమ్మ గారు నిర్ణయం తీసుకున్నారు కదా, ఎప్పుడు విలీన ప్రకటన ఉండొచ్చండి వైసీపీ కాంగ్రెస్లో? విజయమ్మ గారు ఐ థింక్ సూత్రధారిగా వ్యవహరిస్తున్నారు కదా.
ఎప్పుడు ఉండొచ్చు? ఇప్పుడు విజయమ్మ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ విజయమ్మ గారు కాంగ్రెస్ పార్టీ కాదు. అక్కడ కలిసిన జేసీ దివాకర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ కాదు. అక్కడ కలిసిన విధానం, అక్కడ కలిసిన హాస్పిటల్లో కలిసిన విధానం అది రాజకీయ చర్చకి వేదిక కాదు అది. ఇవన్నీ పెట్టుకొని ఈ పుకార్ల వల్ల వీటి వల్ల ఈ గ్యాసిప్స్ వల్ల ఏమన్నా ఎవరి కడుపు అన్నా నిండుతుందా? ఒక్క పేదవాడి కడుపు నిండుతుందా? ఒక్క పేదవాడికి అన్నం పెడుతుందా? అర కేజీ కూర అవుతుందా? ఎందుకంటే వీటి వల్ల ఉపయోగం ఏంటండి? వీటి వల్ల ఉపయోగం ఏంటి? వీటి వల్ల ఉపయోగం ఏంటి? పరిపాలన వదిలేసి వాళ్ళు వీళ్ళని కలిశారు, వాళ్ళని కలిశారు. వీటి వల్ల టైం బీయింగ్ కదండి, టైం బీయింగ్ కదా ఇదంతా.